హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 53వ స్తోత్రమునకు అర్థం తెలుసుకుందామండి. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మణి మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియ. ఓం సర్వయంత్రాత్మికాయే నమః. అమ్మవారు అన్ని యంత్రాల రూపంలోనూ ఉన్నారు. అమ్మను పూజించడానికి విగ్రహం కన్నా యంత్రం శ్రేష్టమైనది. దేవతామూర్తులన్నింటికీ యంత్రాలున్నాయి. దేవాలయాలు నిర్మించినప్పుడు విగ్రహ ప్రతిష్టాపన చేసేటప్పుడు విగ్రహాల క్రింద ఆయా విగ్రహాలకు సంబంధించిన యంత్రాలను రాగిరేకుల మీద కానీ వెండి బంగారం లేదా పంచలోహాల మీద కానీ చెక్కించి వాటికి సంబంధించిన మంత్రానుష్ఠానం చేసి ఆ జప ఫలితం యంత్రాలకు ధారపోసి ఆ యంత్రాలను విగ్రహాల క్రింద నిక్షిప్తం చేశాకే విగ్రహ ప్రతిష్ఠ చేయాలి. ఈ యంత్రాలలో కొన్ని విష్ణు సంబంధమైనవి, సుదర్శన యంత్రం, నారాయణ యంత్రం, లక్ష్మీ యంత్రం ఉన్నవి. శివ సంబంధమైనవి పాశుపతం, గౌరీ యంత్రం ఇత్యాదులు. అమ్మవారికి సంబంధించిన యంత్రాలు కాలయంత్రం, శ్రీ యంత్రం, శ్రీచక్రం ఉన్నవి. విష్ణు సంబంధ యంత్రాలకు విష్ణువు మాత్రమే అధిష్టాన దేవత. శివ సంబంధమైన వాటికి శివుడే అధిష్టాన దేవత. కానీ ఈ సకల యంత్రాలకు అధిష్టాన దేవత అమ్మవారే. యంత్రాలన్నీ శ్రీచక్రం నుండే పుట్టాయి. అందుకే దీనిని యంత్రరాజం అన్నారు. సకల మంత్ర యంత్రసారం ఇది. ఈ మహాయంత్రం పూజిస్తే సకల యంత్రాలను పూజించినట్లే. సకల విగ్రహాల శక్తి, సకల యంత్రాల ఆత్మ, సకల మంత్రాల సారం అమ్మవారే కనుక సర్వ యంత్రాత్మికంగా అమ్మవారిని శ్రీ లలితా సహస్రనామం పేర్కొంది. బీజపూర్వకం, బీజాపూర్వకం అని 2 రకాల యంత్రాలున్నాయి. ఈ రెండూ అమ్మవారివే. ముఖ్యంగా ఏదైనా అమ్మవారి మూలమంత్ర జపంతో శ్రీచక్రార్చన చేసేవారికి తిరుగులేని ఆధిపత్యం, కీర్తి, సుఖ సంతోషాలు లభిస్తాయి. మోకాల నొప్పులతో బాధపడేవారు నువ్వుల నూనె అమ్మవారి ముందుంచి ఈ మంత్రాన్ని 60 రోజుల పాటు రోజు 1000 సార్లు చొప్పున జపం చేస్తూ ఆ నూనెను మోకాళ్ళకు మర్దన చేస్తే నొప్పులు తగ్గిపోతాయి. ఓం సర్వతంత్ర రూపాయే నమః. వేదాలలో ఉన్న వాటిని మంత్రాలు అంటారు. త్రిమూర్తుల చేత, దేవతల చేత రచింపబడిన వాటిని తంత్రాలు అంటారు. ఉమామహేశ్వర సంవాద రూపంగా ప్రసిద్ధికెక్కిన వామకేశ్వర తంత్రం వంటి మంత్రశాస్త్రాలన్నీ అమ్మవారి స్వరూపాలే. సర్వతంత్రాలు అమ్మవారి అవయవాలు. కామికా గమనం వంటివి అమ్మవారి చీలమండలు. ఇలా ఎన్నో తంత్రాలు అమ్మకు ఒక్కొక్క అవయవంగా ఉన్నాయి. వామాచార, కౌలాచార, దక్షిణాచార, సమయాచారాలనే పేరుతో ఉన్న 4 విధాల తంత్రాలు అమ్మవారికి పాదాలు, నడుము, వక్షస్థలము, శిరస్సు అనే 4 భాగాలు కనుక అమ్మవారు సర్వతంత్ర రూప. ఏవం తంత్రాత్మకం రూపం మహాదేవ్యా విచింతయేత్ అని కామికం అనే ఆగమంలో ఉండడం వల్ల ఆగమ, ఉపనిషత్, యోగ తంత్రాలన్నీ తంత్రాలేనని, అవన్నీ అమ్మవారి శరీర అవయవాలని తెలుస్తుంది. ఇన్నింటి రూపంతో ఉన్న అమ్మకు నమస్కారం అని ఈ మంత్రార్థం. ఓం మనోన్మన్యై నమః. మానవులకు శిరస్సు పైన బ్రహ్మరంధ్రం అని ఒకటి ఉంటుంది. కనుబొమ్మల మధ్య నుండి సహస్రార కమలం దగ్గరకు వెళ్ళే దారిలో 8వ స్థానంలో ఈ బ్రహ్మరంధ్రానికి క్రింద నుండే ఆదేశాన్ని మనోన్మణి అంటారు. దీనికే రుద్రుని ముఖమని, శివశక్తి అని కూడా పేర్లున్నాయి. ఇక్కడ నిశ్చలంగా ఉంచగలిగితే మనస్సు కూడా క్రమంగా నిలకడగా దీనిపై ఉంటుంది. దృష్టి, మనస్సు 2 నిశ్చలంగా ఉంటే యోగాభ్యాసం పట్టునిస్తుంది. అప్పుడు మనస్సు సంకల్ప వికల్పాలకు అతీతం అవుతుంది. మనస్సులో ఏ విధమైన కోరిక పుట్టదు. మనస్సు పెడత్రోవ పట్టదు. ఇది చాలా ఉచ్చ స్థితి. ఈ స్థితిలో ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ భావములనే 3 భావాలు నశిస్తాయి. అనగా త్రిపుటి నశిస్తుంది. అప్పుడు మానవుని సహస్రార కమలంలో జ్ఞానమనే అమృతం ప్రవహిస్తుంది. దీనివల్ల పరిపూర్ణత లభిస్తుంది. చివరకు పరిపూర్ణ సాధకుడు అవుతాడు.
అప్పుడు సాధకుడిగా మనస్సును నియంత్రించి తన మనస్సును అమ్మలో లీనం చేస్తాడు. అప్పుడు అమ్మ అయిపోతాడు. అందువల్లే అమ్మను మనోన్మని అంటారు. అనగా సాధకుడిని తన మనస్సుతో అనుగ్రహించే ఉత్తమ మనస్కురాలమ్మ. పరమేశ్వరుడిని మనోన్మనుడు అంటారు. ఆ మహాత్మునికి ఇల్లాలు కనుక అమ్మవారిని మనోన్మని అంటారు. ఓ మాహేశ్వర్యై నమః. వేదానికి ముందుగా ఉండే స్వర్గం, ఎవరి వేదాంత గ్రంథాలలో ప్రతిష్ఠితుడెవరో, ప్రకృతిలో కలిసిన వాడెవడో వాడే మహేశ్వరుడని వేదంలో ఉన్నది. సకల వేదాలకు మొదటి స్వరం ఓంకారం. ప్రణవో స్వర ప్రసిద్ధి. ఈ ఓంకారం అకార ఉకార మకార మంత్రస్వరూపం. ఇదే త్రిమూర్తులకు మూలం. దీని నుండి ప్రకృతి పురుషులు ఆవిర్భవించారు. సకల లోకాలకు అధిపతి అయిన మహేశ్వరుడు ఈ వేదియే. సకల చరాచర జగత్తును సృష్టించి పోషించి లయం చేసే దివ్యశక్తిని మహేశ్వరుడంటారు. ఆ మహేశ్వరునికి మూలం అయిన దివ్య నవచైతన్యం మహేశ్వరి. ఈ శక్తిని సర్వ చైతన్య రూప అని, ఆద్య అని, విద్య అని, బుద్ధిని ప్రేరేపించేదని, సర్వమాయా స్వరూపిణి అని దేవీ భాగవతం చెబుతుంది. ఇంతకంటే పరతరమైన శక్తి లేనిది మహేశ్వరి. ఈ దేవిని ఓ మహాదేవియే నమః. సాలగ్రామాన్ని మహాదేవుడంటారు. అమ్మవారు సాలగ్రామానికి అధిష్టాన దేవత కనుక అమ్మవారు మహాదేవి. మహా పూజాయాం అనే ధాతువు, అనగా మహా అనే ధాతువునకు అర్థం పూజ. మహాదేవి అనగా సకల జాతుల చేత పూజింపదగినది. ఈ చరాచర జగత్తులో అమ్మవారి కంటే పూజార్హురాలు ఎవ్వరూ లేరు కనుక అమ్మవారిని మహాదేవి అంటారు. సర్వవ్యాపిని, మహాశక్తి స్వరూపిణి, మహాప్రాకృతిక రూపిణి, అనంత స్వరూపిణైన అమ్మకు ఈ పరిమితులు లేవు. అపరిమిత స్వరూపిణైనది కావడం వల్ల అమ్మను మహాదేవి అంటారు. శివుడు చంద్రుని రూపంలో విహరిస్తూ లోకానికి ఔషధులు అందిస్తాడు. ఔషధీకారకుడి రూపంలో ఉన్న శివునికి అధిష్టాన దేవత కనుక అమ్మవారిని మహాదేవి అంటారు. చంద్రుని కుమారుడు బుధుడు. అతడే పాండిత్యానికి, జ్ఞానానికి మూలం. అతనికి సౌమ్యుడని పేరు. అతని అనుగ్రహం ఉంటే జీవులు సౌమ్యులుగా జీవిస్తారు. ఆ బుధునికి మూలం మహాదేవుడు. మహాదేవునికి అధిష్టాన దేవత కనుక అమ్మవారిని మహాదేవి అంటారు. అనగా జ్ఞాన సౌమ్య గుణాలను అందించేది అని అంతరార్థం. పుష్కరం అనే ఒక తీర్థం రాజస్థాన్లోని అజ్మీర్ దగ్గర ఉంది. ఆ తీర్థానికి మూలదేవత శ్రీ మహాదేవి, అనగా పుష్కర తీర్థ స్వరూపిణి అమ్మవారు. పుష్కరాలలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతానుగ్రహం లభిస్తుంది. దేవతానుగ్రహాన్ని అందించేది కనుక అమ్మవారిని పద్మపురాణంలో మహాదేవిగా పేర్కొన్నారు బ్రహ్మ. ఓ మహాలక్ష్మీ నమః. ఒకప్పుడు త్రిమూర్తులను అమ్మవారు తన సన్నిధానానికి రప్పించుకుంది. ఆ తర్వాత తన శరీరం నుండి 3 దివ్య శక్తులను సృష్టించింది. అవే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువుకు పత్నిగా ఇచ్చింది. ఈ తల్లిని త్రిగుణాత్మక అంటారని శ్రీమద్దేవి భాగవతం, మార్కండేయ పురాణం చెబుతున్నాయి. ధన ధాన్యాది అష్టవిధ భాగ్యాలు కల్పించే శక్తి శ్రీ మహాలక్ష్మి. సకల శుభలక్షణాలు ఉండటం వల్ల అమ్మను మహాలక్ష్మి అంటారు. మహాలక్ష్మి రూపంలో ఉండేది శ్రీమాతయే. సకల పదవులను అనుగ్రహించే శక్తిని మహాలక్ష్మి అంటారని, ఆ తల్లిని సేవిస్తే మోక్షలక్ష్మిని చేపట్టవచ్చని దేవీ భాగవతం, కాళికా పురాణాలు చెబుతున్నాయి. మహిషాసుర వధ చేసిన మహాశక్తి మహాలక్ష్మియే అని దుర్గా సప్తశతిలోని మధ్యమ చరిత్రంలోని ధ్యాన శ్లోకంలో ఉంది. కరవీరపురంలో వెలిసిన తల్లి శ్రీ మహాలక్ష్మి 13 ఏళ్ల కన్యను కూడా మహాలక్ష్మి అంటారు. ఈ రూపంలో ఉండే తల్లి అని అర్థం. రోజు 1000 సార్లు ఓం మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని జపిస్తే మహాలక్ష్మి లాంటి భార్య లభిస్తుంది పెళ్లి కాలేదని బాధపడేవారికి. ఓ మృడ ప్రియాయై నమః. మృడు అంటే శివుడు. ఆ మృడునికి ఇష్టురాలు, ప్రియురాలు కనుక అమ్మవారు మృడ ప్రియ. మృడ అంటే ఆనందం అని కూడా అర్థం. ఆనందం కోరుకునేది అని కూడా ఈ నామార్థం. అనగా అమ్మ నిత్యానంద ప్రియ, ఆనందదాయిని. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.